ఈరోజే అత్యంత పవిత్రమైన రథసప్తమి. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మజన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మీరు ఏం చేసినా మాకు మంచి జరగట్లేదు అనేవాళ్ళు తప్పకుండా ఈ కథను వినండి. ముందుగా మనం రథసప్తమికి మరియు జిల్లేడు చెట్టుకు ఉండే సంబంధం వివరించే ఒక చిన్న పురాణ కథను తెలుసుకుందాం. అగ్నిస్వాతులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవదూతలతో దేవ విమానం పంపించాడు. ఆ సమయంలో యజ్ఞం చివరిలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిస్వాతులు. అదే సమయంలో ఆ దేవ విమానం చూసిన సందర్భంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడి మరణించింది. అంతేకాదు, ఆ మేక ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. అలా ఉండిపోయిన మేక చర్మం పక్కనే ఉన్న చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తటి ఆకులను ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడు ఆకు యజ్ఞం అంతం సమయంలో అగ్వతారలు ధరించడంతో పరమ పవిత్రమైంది. అందుకే జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది. ఇక జరిగిన దానికి అగ్నిస్వాతులు బాధపడ్డారు. అప్పుడు అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది: మీరు దుఃఖించాల్సిన పని లేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి ఎంతో దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది. ఇక ఈ జిల్లేడు చెట్టు మేక చర్మస్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారిందని పలికింది. ఆ మాటలు విని అగ్నిస్వాతులు ఎంతో సంతోషించారు. ఇది జరిగింది మాఘశుద్ధ సప్తమి తిథి రోజు. అందుకే రథసప్తమి రోజు నెత్తి మీద జిల్లేడు ఆకు పెట్టుకొని సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసేవారికి యజ్ఞఫలం లభిస్తుంది. అంతేకాదు, 7 జన్మలలో ఎలాంటి పాపాలు అయినా పోతాయి. అలాంటి వారు స్వర్గలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే రోగాలు, శోకాలు, అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈరోజే సూర్యుడు పుట్టాడు. రథసప్తమి సూర్యుడి జన్మదినం. కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల ముద్దుల కొడుకు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు హెచ్చు పెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తివంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. అలా ప్రార్థించగా గర్భవతి అయింది. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు, ఉపవాసాలు చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి బయటపడగానే 1,00,000 అగ్నిగోళాల్లా బగబగా మండింది ఆ అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలం అయింది. అదితి కశ్యపుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులోంచి అందమైన పైసవాడు బయటికి వచ్చాడు. ఆ బాలుడే బాణుడు. ఆనాడు మాఘశుద్ధ సప్తమి. ఆ సమయాన్నే 7 గుర్రాలు రథాన్ని అధిరోహించి సూర్యుడు వెలుగుల దేవుడిగా బాధ్యతలను స్వీకరించాడు. తన తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. సూర్యుని రథమునందు ఒకే చక్రం ఉంటుంది. దీనినే సంవత్సరం అంటారు. ఈ రథమునందు 12 మాసాలు, 6 ఋతువులు ఉంటాయి. దీన్నే కాలచక్రం అని కూడా అంటారు. కాబట్టి సూర్యుడు 12 మాసాలలో 12 పేర్లతో ఆరాధించబడతాడు. పూర్వం పరమేశ్వరుడు సూర్యుని పిలిచి ఈ విధంగా చెప్పాడు: సూర్యదేవ, నువ్వు వెంటనే పవిత్రమైన కాశీనగరానికి వెళ్ళు. అక్కడ ఉన్న రాజు దివోదాసుడు పరమ ధార్మికుడు. నేను కాశీనగరంలో ఉండాలనుకుంటున్నాను. అది దివోదాసు అధర్మంగా నడుచుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఇందుకై నేను ఎంతోమంది దేవతలను, ఋషులను కాశీనగరానికి పంపాను. వాళ్ళంతా కలిసినప్పటికీ దివోదాసు ధర్మాచరణలో చిన్న మెత్తులోపం కనుక్కోలేకపోయారు. వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం కావడంతో అందరూ తిరిగి వచ్చారు. సూర్య, ఈ సమస్త భూమండలంలోని ప్రాణుల గురించి నీకు బాగా తెలుసు. అందుకే నిన్ను లోకచక్షువు అన్నారు. నా సంకల్ప సిద్ధి కోసం నువ్వు కాశీ నగరానికి వెళ్ళు. దివోదాసుని అధర్మపరునిగా చెయ్యి.
కానీ ఆయనను అవమానపరచవద్దు, ఎందుకంటే మంచివారిని అవమానపరిస్తే మనలను పాపాలు చుట్టుకుంటాయి అని శివుడు సూర్యుడితో చెప్పాడు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించిన ఆదిత్యుడు శివుడికి నమస్కరించి కాశీ నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఎంతగా గాలించినప్పటికీ సూర్యుడికి అధర్మవర్తనులు ఎంతమాత్రం కనిపించలేదు. అతను అనేక రూపాలను ధరించాడు. అక్కడి ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకై రకరకాల ప్రయత్నాలను చేశాడు. అయినప్పటికీ ప్రజలు ధర్మ మార్గాన్ని వదలట్లేదు. చెప్పాలంటే ఈ లోకంలో స్త్రీ పురుషులకు తలంచినంత మాత్రంలోనే అనేక సౌకర్యాలు కలగవచ్చు. కానీ కాశీక్షేత్రంలో నివాసము మాత్రం అంత సులభంగా ప్రాప్తించదు. ఇలా కాశీక్షేత్ర ధార్మిక ప్రభావంతో సూర్యుని మనస్సు కూడా కాశీ నివాసానికై ఆరాటపడసాగింది. ఆదిత్యుడు ఆ విధంగా కాశీవాస లోలుడు కావడం వల్ల లోలార్కుడు అనే పేరుతో ప్రసిద్ధమై శివుడు చెప్పిన పనిని మరిచి కాశీనగరానికి దక్షిణ దిశలో ఉన్న వరుణ అసీ సంగమ ప్రదేశానికి సమీపంలో స్థితుడయ్యాడు. సప్తమి తిథిలో రవియోగంలో ఆ స్వామిని దర్శించుకున్నవారు సమస్త పాపముల నుండి బయటపడతారని ప్రతీతి. ఆదివారం నాడు లోలార్కుని దర్శించుకున్న వారికి ఎటువంటి దుఃఖాలు దరిచేరవు. నరసింహ పురాణంలోని తప్పక వినాల్సిన కథను తెలుసుకుందాం. లక్ష్మీ నరసింహ పురాణం ప్రకారం సూత మహామునిని భరద్వాజ మహర్షి సూర్యుని పుత్రులైన అశ్విని దేవతల గురించి వివరించమని అడగగా సూత మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. భరద్వాజ, అదితి మరియు కశ్యపులు పుణ్య దంపతులు. వారి సంతానమే ఆదిత్యుడు. అతనే సూర్యభగవానుడు. సూర్యభగవానుని కాంతికి కటిక చీకట్లో అయినా తొలగాల్సిందే. అంతటి ప్రచండ తేజస్సు కలవాడు సూర్యుడు. సూర్యభగవానుడికి విశ్వకర్మ సంధ్య అనే పేరు గల అందమైన కూతుర్లు ఇచ్చి వివాహం చేశాడు. సంధ్య సూర్యభగవానునితో కాపురం చేస్తుంది, కానీ ఆనందంగా ఉండలేకపోతుంది. ఎందుకంటే సూర్యుని వేడి భరించలేకపోతుంది. ఇలా కొన్ని రోజులు కాపురం చేసి ఇక ఆ వేడి భరించలేక పుట్టింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అనుకోకుండా వచ్చిన కూతుర్ని చూసి ఎలా ఉంది నీ కాపురం అని లాలిస్తున్నట్లుగా అడిగాడు విశ్వకర్మ. దానికి కన్య కన్నీళ్లు పెట్టుకొని, తండ్రి, నా భర్త అయినటువంటి సూర్యుని వేడి భరించలేకపోతున్నాను. ఏ రోజుకు ఆ రోజు ప్రాణాలకు భయపడి ఇక భరించలేక భయపడి ఇక్కడికి వచ్చాను అని, అందుకు సంతోషించు అని చిరాకుగా చెబుతుంది. దానికి విశ్వకర్మ, సంధ్య చికాకు పడకు. బుద్ధివంతురాలైన భార్య భర్త దగ్గర ఉండటమే మంచిది. ఆడవారి ఇంట్లోనే స్వర్గమైన నరకమైన కష్టాలు సుఖాలు అనుభవించడమే కాపురం తల్లి. ఏది ఎలా ఉన్నా సతికి పతిసేవయే పరమధర్మం. కాబట్టి వెంటనే ఆయన యొద్దకు వెళ్ళు. నేను త్వరలో వచ్చి ఆయన ప్రతాపాన్ని కొంత తగ్గిస్తాను అని నచ్చచెప్పి అల్లుడి దగ్గరకు పంపుతారు. ఆ విధంగా సంధ్య సూర్యుని తాపాన్ని భరిస్తూ సంసారం జరుపుతూ ఉంది. కొంతకాలానికి వైవస్తుడు, యముడు, యమి అనే 3 పిల్లలు కలిగారు. అప్పటికే సంసారాన్ని మరియు భర్త తాపాన్ని భరించలేక ఇక నా వల్ల కాదు, మా నాన్న వస్తాను అని ఇంకా రాలేదు అని తన శక్తితో అచ్చం తనలాగే ఉండే ఒక స్త్రీని సృష్టించింది. ఆమెకు ఛాయ అనే పేరు పెట్టింది. ఆమెతో సంధ్య ఇలా అంది, నీవు ఆయనకు అనుకూలంగా సంసార జీవితం జరుపుతూ ఉండు. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పకు. పిల్లలు జాగ్రత్త. ఈ క్షణం నుండి నా 3 పిల్లలకు నీవే తల్లివి అని హెచ్చరిస్తుంది. అలా చెప్పిన తరువాత ఎవ్వరికీ చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది. విశ్వకర్మ సవ్య ఇంటికి రావడం చూసి, మళ్ళీ వచ్చావా? నీ భర్తతో చెప్పే వచ్చావా అని కోపంగా అడిగాడు. చెప్పలేదు తండ్రి. ఆ సూర్యుని తాపం భరించడం ఇక నా వల్ల కాదు. వస్తాను, వేడి తగ్గిస్తాను అని బలవంతంగా పంపావు. అలా ఉండి 3 పిల్లల్ని కన్నాను. ఇక ఉండలేక వచ్చాను. ఇంకా చెప్పడం కూడానా అని సంధ్య చికాకుగా జవాబు చెప్పింది. దానికి విశ్వకర్మ, నా మాటను అర్థం చేసుకోక తొందరపడి భర్తను వదిలేసి వచ్చావు. రేపు నీ భర్త వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఇలాంటి తగాదా రాకుండా వెంటనే నీ పతి దగ్గరకు వెళ్ళు. నీ వెనకాలే నేను వస్తాను. వెంటనే వెళ్ళు అని తొందర పెట్టాడు. సంధ్య కోపంతో లేచి వెంటనే బయటకు వచ్చింది. కొంచెంసేపు ఆలోచించి తిన్నగా ఉత్తర కురుదేశం వెళ్ళి ఆడగుర్రంగా మారిపోయి భర్తను ధ్యానించుకుంటూ జీవితం గడపసాగింది.
విశ్వకర్మ తన కూతురు భర్త దగ్గరికే వెళ్ళింది అని ఊరుకున్నాడు. ఇక సూర్యుడు ఛాయను సంధ్యలాగే భావించాడు. రూపురేఖలు మొత్తం అచ్చం సంధ్యలాగే ఉండడంతో అనుమానం రాక ఛాయతో కూడా సంసారం సాగించాడు. ఆ విధంగా సూర్యునికి ఛాయకు మనువు, శనిశ్చరుడు, తపతి అనే 3 పిల్లలు పుట్టారు. మొత్తం 6 పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. క్రమంగా ఛాయ తన పిల్లలపై మమకారం పెంచుకొని సంధ్య సంతతిని పోషించడంలో తేడా చూపించసాగింది. ఒకరోజు సంధ్యాదేవి కుమారుడైన యముడు కూతురైన యమి తండ్రి సూర్యునితో, ఈమె ఎవరో కానీ మా అమ్మ కాదు. ఆ 3 చూసినట్లు మమ్మల్ని చూడకుండా చికాకు పడుతుంది అని చెప్పారు. దానికి సూర్యుడు ఛాయతో, పిల్లలందరినీ ఒకే భావంతో చూడాలి, పెద్దవాళ్ళను సరిగ్గా చూడకుండా ఉన్నావట, ఇది తల్లి చేయవలసిన పని కాదని మందలించాడు. సూర్యుడు మందలించిన ఆమెలో ఏ మార్పు రాలేదు. పిల్లల పోషణ విషయంలో వ్యత్యాసం చూపించసాగింది. ఒకరోజు యముడు యమి రెచ్చిపోయి ఛాయపై గట్టిగా గర్జించి అరిచారు. దానికి ఛాయ, నన్ను మీరు గద్దిస్తారా, దానికి మీకు శిక్ష ఇదేనని యముణ్ణి నువ్వు ప్రేతరాజువి అవుతావని, యమిని యమున పేరుతో నదివి అవుతావని శపించింది. ఆ శాపాలు తెలుసుకున్న సూర్యుడు కోపంతో ఛాయతో ఇలా అంటాడు, నిజం చెప్పు, నీవు నిజంగా నా సంధ్యవేనా? సంతానం ఎంతటి కష్టాలు పెట్టినా తల్లి తన సంతానం ఉన్నత స్థితిలో ఉండాలనే కోరుకుంటుంది. తల్లి ఎప్పటికీ తన సంతానాన్ని శపించదు. కాబట్టి నీవు నా సంధ్యవు కావు అని కోపంతో ఛాయాపుత్రులైన శనిని, నువ్వు మందవాడివై దూరదృష్టి గల పాపగ్రహం అయిపోతావని, తపతిని నీవు తపతి అనే నదిగా అవుతావుగాక అని శపిస్తాడు. ఇక సూర్యుడు శాంతించి తన ధ్యాన మహిమ వల్ల ఇదంతా సంధ్య ఆడిన నాటకమని తెలుసుకొని కురుదేశంలో గుర్రంగా తిరుగుతున్న తన భార్య సంధ్య దగ్గరకు వెళ్ళి తాను కూడా గుర్రంగా మారి అక్కడ వారిద్దరి కలయిక వల్ల వారికి కవలలు పుట్టారు. వారే అశ్విని దేవతలు. ఇదంతా తెలుసుకున్న బ్రహ్మ అక్కడకు వెళ్ళి ఆ అశ్విని కుమారులైన సూర్యుని కుమారులకు దివ్యశక్తులను, దేవతలలో ముఖ్య స్థానాన్ని, యజ్ఞ భాగాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక అశ్విని దేవతలు స్వర్గానికి వెళ్ళిపోయారు. సూర్యుడు, సంధ్య నిజరూపాలతో తన భవనాలకు వచ్చారు. కొంతకాలం తరువాత సంధ్య తండ్రి వచ్చి సూర్యుని స్తుతించి ప్రసన్నుణ్ణి చేసుకొని ఒక దివ్య చక్రంలో ఉంచి 3 సార్లు తిప్పాడు. అలా తిప్పడం వల్ల సూర్యుని వేడి చాలా వరకు తగ్గిపోయింది. ఇక సంధ్యాదేవి సూర్యమండలంలోనే నిలిచిపోయింది. ఇక ఛాయ సంధ్యలో లీనమై అన్ని ప్రాణులకు నీడగా నిలిచింది అని సూత మహాముని భరద్వాజునికి వివరించాడు. సూర్యునికి సంధ్యకు పుట్టిన బిడ్డలే అశ్విని కుమారులు. వారే తదాస్తు దేవతలు. తదా అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. వీరు రథం మీద సంచరిస్తూ వెళుతూ ఉంటారు. అలాంటి సమయంలో తదాస్తు అనుకుంటూ వెళుతూ ఉంటారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు తదాస్తు అని అశ్విని దేవతలు అంటే అది నిజంగా జరుగుతుంది. కాబట్టి మనం ఏం మాట్లాడినా సరే జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఈరోజు ఈ కథలను వింటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.